లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. సరే, ఇప్పుడు ఫైనల్గా అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత దీనికి ఇంత వాల్యూ ఉంటుందని కానీ, ఇంతమంది అభిమానులు వచ్చి పలకరిస్తారని కానీ, ఇంతమంది ఇన్ని రకాలుగా అభినందిస్తారని కానీ నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద 100 టైమ్స్ నాకు ఎక్కువగా అనిపించింది. మేము మీ ఇంటర్వ్యూ కోసం ఇలా ఆఫీస్లోకి ఎంటర్ అవగానే మాకు చుట్టూ మెమెంటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒక పక్కన దేవుడి ఫోటోలు, ఇవన్నీ ఎంత పర్టికులర్గా, ఎంత డీటెయిల్గా, చాలా కేర్ఫుల్గా మీరు వీటిని భద్రపరుచుకున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా మాకు ఫిల్మ్స్ షీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. మీరు ఎక్కడైనా గౌరవ అతిథిగా వెళ్ళారు, లేకుంటే ఆ విజిట్కి వెళ్ళారు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ని మెమొరీస్, మెమెంటోస్ ఇవన్నీ ఇలా ఎందుకంత భద్రంగా పెట్టుకోవాలనిపించింది? ఎక్కడో ఏదో అయింది 50 ఏళ్ల ఈ జర్నీలో, బోల్డ్ అన్ని వచ్చి ఉంటాయి, వాటిని ఇంకెక్కడో డంప్ చేసి అక్కడ పెట్టుండొచ్చు. ఇవన్నీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నారు మీరు ఇలా? అంటే మాకు మెడ్రాస్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ అసలు 100 డేస్ షీల్డ్ వస్తే చాలా ఆనందంగా, విపరీతంగా సినిమా సక్సెస్ అయింది, 100 రోజుల పండగ అయింది, షీల్డ్ ఇచ్చారు, గుర్తుగా ఉంటుంది. నాకు మొట్టమొదటి వచ్చిన షీల్డ్ అన్నదమ్ముల అనుబంధం షీల్డ్. ఎన్టీ రామారావు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు యాక్ట్ చేశాను అన్నదమ్ములుగా. అది ఫస్ట్ షీల్డ్ వచ్చింది. వచ్చిన రోజు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, చాలా జాగ్రత్తగా చూపించుకున్నాను. ఆ టీవీ మీద పెట్టాను. ఇంకా 1 by 1 డేలో చూసారు, షీల్డ్స్ వచ్చేస్తాయి. వీటికన్నిటికి ఇది కట్టాలి, వీటి అక్కడెక్కడ పెట్టం కదా అని మంచి షో కేసు కట్టుకున్నాం, దాంట్లో పెట్టుకున్నాం. ఇంకా అవి నిండిపోయింది. పక్క రూమ్లో ఇంకో షో కేసు కట్టి దాన్ని పెట్టాం. ఎవరినో వచ్చేస్తే ఇవన్నీ చూస్తూ ఉండేవారు, ఇది ఈ సినిమా ఇదే, సరే ఇదే నేను మా ఆస్తి అని చూపించాం. అంటే అదొక సంతృప్తి. ఒక దాన్ని చూస్తే ఒక గుర్తు, ఒక జ్ఞాపకం, ఒక అనుభవం, ఇవన్నీ ఉంటాయి. అట్లా చూసి అందుకని చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని నేను. ఇక్కడికి వచ్చేటప్పుడు లారీలో వేసి తీసుకొచ్చి అప్పుడు షోకేసులు రెడీ అవ్వక రూమ్లో పడి తడిసిపోయి అన్నీ ఊడిపోయి మొత్తం అక్కడి నుంచి తెచ్చి అన్నీ పోయినాయి. సినిమా షీల్డ్లు అన్నీ పోవడైపోయినాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడికి వచ్చిన షీల్డ్, ఇక్కడికి వచ్చిన ఈవెన్ మాత్రం జాగ్రత్త చేసుకో, చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో వీటన్నిటిని మళ్ళీ ప్రాపర్గా ఎక్కడైనా అరేంజ్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుందా? ఇట్లాగే ఉంచుతారు? అంటే అక్కడే నాగేశ్వరరావు గారు చేయించారు. దానికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక చక్కగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో లోపల అవన్నీ డెకరేట్ చేసి పెట్టారు. నాకు అన్ని షీల్డ్లు ఆయనకు వచ్చినాయి, నీకు ఎన్ని షీల్డ్లు వచ్చినాయి. ఆయన పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చేది, పద్మవిభూషణ్ వచ్చింది, ఒక భారతరత్న ఒక్కటి రాలేదు తప్ప. మరి అలాగే సినిమాల్లో పెద్ద అవార్డు లాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అన్ని అవార్డులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక బిల్డింగే సపరేట్గా కట్టి ఇది చేశాడు. మాకు ఇవన్నీ అన్నీ లేవు. అందుకని కాకపోతే ఉన్నాళ్ళు చెప్పే దాంట్లో ఒక రూమ్లో డెకరేట్ చేద్దాం అని అనుకున్నాను. దేనికది ఇప్పుడు అన్నీ కూడా కలివిడిగా పెట్టేసి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. సో ఇప్పుడు మీరు ఫిల్మ్లో చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, వీటన్నిటితో పాటుగా జయభేరి అనేటువంటి ఒక గ్రూప్ను పెట్టుకున్నారు, అది హ్యాండిల్ చేస్తున్నారు, చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నారు, దానికి కూడా ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు ఆ టైం అనేది ఎలా దొరుకుతుంది? ఎట్లా వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్గా షెడ్యూల్స్ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ? అంటే యాక్చువల్గా ఒరిజినల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. అందుకని నాకు సరిగ్గా చదువు వంట పట్ల ఎప్పుడు మనసు ఏదో ఒక బిజినెస్ చేయాలి. మా మేనమావలు చేస్తారు, మా బాబాయిలు చేస్తారు, మా పెదనాన్నలు చేస్తారు, మనం కూడా ఇలా ఏదో బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కూడా కృష్ణ గారు, నేను ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు. అంటే బుద్ధిమంతుల్ని కొంచెం కామ్గా ఉండేవాడు ముందు కూర్చోబెట్టి, అల్లరి బెంచ్లు అందరినీ అందుకని మేము ఫస్ట్ బెంచ్లో ఉండేవాడు. ఆయనకి అప్పటికే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భంగా 60 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన మా కాలేజీకి వచ్చారు. వచ్చిన రోజులు అంతా చూసిన తర్వాత అందరూ ఎగబడి ఆటోగ్రాఫ్లు, ఆయన వస్తాడని ముందే తెలుసు మాకు. అందరూ ఆటోగ్రాఫ్ బుక్కులు తీసుకెళ్తే అందరికీ సంతకాలు పెట్టాడు. కృష్ణ గారికి అప్పుడు మా సినిమా హీరో అయితే ఇంత డిమాండ్ ఉంటుందా, ఇంత క్రేజ్ ఉంటుందా, మనమే ఎందుకు కాకూడదు, నేను బాగానే ఉంటా కదా అన్న ఆలోచన, మొదటి ఆలోచన అక్కడే వచ్చింది. ఆ తర్వాత ఇంకొక డైరెక్టర్ తిలక్ గారు అని ఆయన వచ్చారు. ఆయన వచ్చి పిలిచి అడిగింది, ఏంటయ్యా ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని అన్నీ అడిగిన తర్వాత సినిమాల్లో వెయ్యాలని ఉందా నీకు అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమాలు తీస్తాను, నీకు డిగ్రీ అయిన తర్వాత ఇదిగో నాకు కార్డు ఇచ్చాను, వచ్చి వచ్చి కలువు అన్నాడు. మెడ్రాస్ వచ్చి ఈయన వెళ్ళాడు. అయితే అప్పుడు సినిమా అయిపోయింది అయ్యా, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏమీ లేవు, ఇంకా టైం మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చి మొదలు పెట్టినప్పుడు వచ్చి కలువు, అప్పుడు ఇస్తా అన్నాడు.
అట్లా వస్తాడు, ఇది వస్తాడు, అది వస్తుంది, ఇది వస్తాడు, 2 ఏళ్ళు ఉన్నాడు. ఏమి రాక ఇంటికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల ఆదిత్య సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశారు, కొత్త యాక్టర్లు కావాలి. అప్లై చేశాడు, హీరో అయిపోయాడు. నాకు కూడా ఆఫర్లు వచ్చేది, కానీ నాకు వద్దు, నాకు బిజినెస్సే అని అనుకున్నాను. బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినాయి. అంటే నాన్నగారు ఆడపిల్లలు పెళ్లి చేయడం కానీ ఇది కానీ అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది. మేము విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం, దాంట్లో నువ్వు మేనేజ్ చేస్తావా అంటే చేస్తానండి అని. నెలకు 100 రూపాయలు చేతిస్తాం, సంవత్సరానికి ఒకసారి 15 పైసలు లాభంలో వాటా ఇస్తాం. అది ఇమ్మీడియట్గా జంప్ చేసి అది చేసాం. ఆ టైంలో ఆఫర్లు వస్తే కూడా వద్దు. అలా ఆఫర్లు వచ్చిన తర్వాత బిజినెస్ 1 by 1 చేసుకుంటూ వచ్చేసాం. సినిమాల్లోకి వచ్చాం. గిరిబాబు నేను ఇద్దరం ఒకేసారి వచ్చాం, ఒకే సినిమాతో. వచ్చిన తర్వాత ఆయన బ్యానర్ పెట్టుకున్నాడు, నేను బ్యానర్ పెట్టుకున్నాను. నేను సినిమాలు తీస్తాను, ఆయన సినిమా. నా బ్యానర్లోనేమో మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టుకొని ఏంటి రామదండు సినిమా, పిల్లల సినిమా అనమాట. అందులో హీరో ఏమో 6 పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయింది. హీరోయిన్ ఏమో 5 బిడ్డల తల్లి భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్లో పడతారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే 11 మంది పిల్లలు, ఈ 11 మంది పిల్లలు వీళ్ళు మన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఇది భయపడతా అది వచ్చితే అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొత్తం ఫుల్ కామెడీ, పెద్ద హిట్ అయింది. ఇది బాలచంద్ర గారు తీశారు ఈ సినిమాని, ప్రొడ్యూసర్ గారు. ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా. దానికి డైరెక్ట్ చేసింది ఎవరు అంటే లక్ష్మి గారు, మన హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే బాలచంద్ర గారు నువ్వు చేయగలవమ్మ, నువ్వు చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమ్మీడియట్గా ఆఫర్స్ వస్తే నేను డైరెక్టర్గా ఉండదలుచుకుంటే ఆర్టిస్ట్గానే ఉంటానని చెప్పి ఏది యాక్సెప్ట్ చేయాల. మాకు ఆ సినిమా నచ్చి రైట్స్ కొనుక్కున్నా, తెలుగులో తీసుకుందామని. బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళితే లక్ష్మిని అడుగుతామండి, మీరు ఒక మాట చెప్పండి అప్పటికి అంటేను, చేయదే ఒప్పుకోవట్లేదు అయినా అన్నాడు. ఇప్పుడు మీరు చేయండి, నేను రీమేక్లు చేయను కదా అన్నాడు. రీమేక్ ఏంటంటే మీ సినిమాయే కదండి, ఏదా మీ సినిమా లక్ష్మి డైరెక్టర్, నేను కాదు కదా. మరి ఎలా సార్ మీరైతే బాగుంటుందండి అంటే, మీరు అంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒక పని చేస్తాను, నేను నా అసోసియేట్ కో డైరెక్టర్కి ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు, అతనికి ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇస్తే దానికి ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేను వస్తాను, నేనే షూట్ చేస్తాను. క్లైమాక్స్ వచ్చినప్పుడు నేనే షూట్ చేస్తాను, పాటలు తీసినప్పుడు నేనే షూట్ చేస్తాను అన్నాడు. అయితే మీ దర్శకత్వ పర్యవేక్షణని పెట్టుకుంటామండి అన్నాడు. పెట్టుకోండి. అలా మొదటి సినిమా తీసాం, సక్సెస్ అయింది. గిరిబాబుది బ్యానర్ జైవేరి. ఆయన 2 సినిమాలు తీశాడు జైవేరి బ్యానర్. 3వ సినిమాకి నేను హీరోని వెళ్తే క్లాప్ బోర్డు ముహూర్తం షాట్ వస్తుంది, క్లాప్ బోర్డు వచ్చింది, క్లాప్ కొట్టారు. చూస్తే జైవేరి అని లేదు, మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటి గిరిబాబు జైవేరి బ్యానర్ మానేసి మాధవి చిత్రాన్ని పెట్టేవింటుందా? మా అమ్మాయి మాధవ పేరుని పెట్టుకున్నాను అన్నాడు. మరి జైవేరి ఏం చేస్తావు అన్నాడు. ఇక్కడి నుంచి లేదు, ఇదే ఉంటుంది, నీకు అభ్యర్థం లేకపోతే ఆ జైవేరి నాకు ఇచ్చేవయ్యాను, తీసుకో అన్నాడు. అప్పుడు మీకు మురళీ చిత్ర అని ఉండేది ఉంది. నాకు మురళీ చిత్ర అంటే జైవేరి అంటే ఇష్టం, ఆ పేరు. అవునా? మీరు పెట్టుకున్న దానికంటే కూడా గిరిబాబు గారు పెట్టుకుంది ఎందుకట్లా? ఎందుకంటే జైవేరి అనేది ఒక సక్సెస్ నోట్. ఇదివరకు రోజులు పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జైవేరి మోగించేవారు. గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ విజయడంకా మోగించినట్టు. అందుకని జైవేరి అనేది ఒక కామన్ టైటిల్. ఇది ఒక సక్సెస్ నోట్, ఒక అలాంటిది అని చెప్పి నాకు ఇవ్వబడినట్టు ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని కూడా నా సంస్థలన్నీ జైవేరి ఫైనాన్స్, జైవేరి ఎంటర్టైన్మెంట్స్, జైవేరి గ్రూపు, జైవేరి ఆటోమొబైల్స్. నేను అదే అడుగుదాం అనుకున్నాను, జయభేరి అనేది మీకు ఎలా? అసలు యూజువల్ గా ఎవరైనా ఉంటే దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టుకుంటారు, మీ పేరుతో స్టార్ట్ చేస్తారు. జయభేరి అనేది ఆల్ టుగెదర్ ఒక సెపరేట్ గా కనిపిస్తున్న పేరు కదా. నన్ను అడుగుతారు చాలా మంది, జయభేరి ఎవరండి, మీ అమ్మాయి పేరా, మీ ఆవిడ పేరా అని. ఎవరి పేరు కదండి, ఇది ఒక సక్సెస్ నోట్, ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్న మంచి పేరు ఇది, అందుకని పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంత సక్సెస్ ఇవన్నీ అయిన తర్వాత గిరిబాబు గారు ఆ పేరు వదులుకున్నందుకు ఆ ఫీల్ ఏదన్నా కొంచెం సెంటిమెంట్ మిస్ అయింది అలాంటిది ఎప్పుడు అనిపించలేదు, అనుకోలేదా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నేను సక్సెస్ అయితే అతను ఆనందపడేవాడు, అతను సక్సెస్ అయితే నేను ఆనందపడతాను ఇప్పుడు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.